రాత్రి 7:30 మీ ఈటీవీలో. నమస్కారం శ్రీకర్ బాబు. నమస్కారం. కూర్చోండి శర్మగారు. ఏంటి ఇలా వచ్చారు? మీ అమ్మగారు మంచి సంబంధం కావాలని కబురు చేశారు. బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చాను. అదే విషయం మాట్లాడడానికి వచ్చాను బాబు. సంబంధం ఎవరికి? ఇంట్లో పెళ్లి చేయడానికి ఎవరున్నారు అంటే మీ చెల్లెలే కదా. చదువు అయిపోయింది. పెళ్లి చేసి బరువు బాధ్యతలు తగ్గించుకోవాలని మీ అమ్మగారికి ఉంటుంది కదా. మంచి మ్యాచెస్ తీసుకొచ్చాను. నువ్వు కాబోయే పెళ్లి కూతురు ఈ మ్యాచెస్ చూసి ఒక అబ్బాయిని ఫైనల్ చేస్తే పెళ్లి భజంత్రీలు మోగుతాయి. అన్నయ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు పెళ్ళేంటన్నయ్య? వద్దు. నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేనే చెప్తాను. అసలు నాకు అర్థం కావడం లేదు. వద్దు వద్దు అంటున్నా అమ్మ నాకెందుకు పెళ్లి సంబంధాలు చూస్తోంది? అమ్మకి పని పాట లేదా? పంతులు గారు, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి పంతులు గారు? అదేంటమ్మా, మీరే కదా పెళ్లి చేద్దామని మంచి సంబంధాలు ఉంటే చూడమన్నారు. అందుకే మంచి సంబంధాలు వెతికి మరీ తీసుకొచ్చానమ్మా. నేను సంబంధాలు చూడమని చెప్పింది నా కూతురికి కాదు, నా కొడుక్కి. ఏం మాట్లాడుతున్నారమ్మా? అత్తయ్య, ఆయనకి పెళ్ళేంటి? నువ్వు మాట్లాడొద్దు. ఎవరికి అత్తయ్య? నీతో మాట్లాడక ఎన్ని సంవత్సరాలయ్యింది? ఇప్పుడొచ్చి కొత్తగా అత్తయ్య అని పిలవగానే నీ మీద మమకారం చూపిస్తానా? శ్రీకరం, ఈవిడ ఎప్పుడైతే తన కడుపులో ఉన్న బిడ్డని దూరం చేసుకుందో అప్పటి నుంచే ఈవిడ ఇంట్లో ఉన్నా నాకు లేనట్టే లెక్క. సంధ్య పిల్లల్ని కనలేదు, తనని అమ్మ అని పిలిపించుకోలేదు, నిన్ను నాన్న అని పిలిచే భాగ్యం ఇవ్వలేదు. ఇంటికి వారసులు కావాలరా? నేను పోతే తలకొరి పెట్టడానికి నువ్వున్నావు. తర్వాత నీకంటూ వారసులు కావాలి కదా.
సంధ్యకి ఆ భాగ్యం లేదని తెలిసాక ఇంకా ఎందుకు ఆలోచించడం? పంతులు గారు, అమ్మా, నేను సంబంధాలు చూడమని చెప్పింది ఎవరికో ఏంటో వివరంగా తెలుసుకోవాలి కదా. అయినా నేను కూడా కంగారులో మీకు వివరంగా చెప్పలేకపోయాను. ఇందులో నా తప్పు కూడా ఉంది. మా అబ్బాయికి మంచి సంబంధం ఉంటే చూడండి. ముందు నా కొడుక్కి పెళ్లి చేశాకే ఆ తర్వాత నా కూతురికి పెళ్లి చేస్తాను. మాకు కట్న కానుకలు ఏమీ అవసరం లేదు. అమ్మాయికి 12 బిడ్డని కనే అర్హత ఉంటే చాలు. మాకు వారసులనిస్తే చాలు. పిల్లలు నా కొడుకుని నాన్న అని పిలిస్తే చాలు. నన్ను నానమ్మ అని పిలిస్తే చాలు. అమ్మా, అది పంతులు గారు, ఇంట్లో ఉన్న కోడల గురించి మీరు ఆలోచించొద్దు. ఆవిడ ఎప్పటికైనా వెళ్ళిపోయే ఆవిడే, ఈ ఇంట్లో ఉండే ఆవిడ కాదు. ఆవిడ్ని ఎలా బయటికి గెంటేయాలో నాకు బాగా తెలుసు. ముందు మీరు ఒక మంచి సంబంధం చూడండి. సంధ్య, ఏంటమ్మా ఇది? వదినను ఎందుకు అలా బాధ పెడతావు? నువ్వు అసలు మారవా? నేను మారడం కాదు, మీ వదిన్నే మారమని చెప్పు. సంధ్య, నేనెంత దురదృష్టవంతురాలనండి. అత్తయ్య నన్ను అన్నందుకు బాధపడట్లేదు. దేవుడు నాకెందుకు ఇలా చేశాడా అని నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నా తలరాత ఇంతే. ఇద్దరు కమల పిల్లలు పుట్టారు. ఒక కూతుర్ని వింధ్యకిచ్చాను. కనీసం ఆ రెండో కూతురైనా బ్రతికుండి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. శాంతి చెదిరిన కాంతి కనబడుతారే వెతుకుతూ సాగుతున్న వేళ నా పాదం ఆగేనా ఏ బంధం కాదన్నా. అమ్మా, నువ్వు ఎక్కడున్నావమ్మా? నిన్ను చూడాలనుంది. చనిపోయిన బిడ్డ బ్రతికుంటే ఈరోజు అత్తయ్య ఆ బిడ్డతో ఆడుకుంటూ ఆనందంగా ఉండేవారు. ఆయనకి సంబంధాలు చూడాలని అనుకునేవారే కాదు. నిజంగా నువ్వు ఉన్నావా అమ్మా? మరి నువ్వు ఉంటే నన్ను అనాథాశ్రమంలో వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఏ రోజు నేను నీకు గుర్తు రాలేదా అమ్మా?
నీకు నన్ను చూడాలనిపించలేదా అమ్మా? భగవంతుడు నాకు రెండో పాపని దూరం చేయకుండా ఉండుంటే ఈరోజు అత్తయ్య అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పేదాన్ని. ఇప్పుడు ఏ సమాధానం చెప్పలేక కన్నీళ్లతో మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఆ దేవుడు నా నుంచి పాపని దూరం చేసి నాకు చాలా అన్యాయం చేశాడు. ఎందుకమ్మా ఆ శివయ్య నిన్ను నన్ను దూరం చేసి నాకు అన్యాయం చేశాడు? నేను ఏం పాపం చేశానమ్మా? నాకు ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉందమ్మా. స్కూల్లో నా ఫ్రెండ్స్ అందరికీ అమ్మ నాన్న అందరూ ఉన్నారు, కానీ నాకు మాత్రం ఎవరు లేరు. ప్లీజ్ అమ్మా, నువ్వు ఎక్కడున్నా నా కోసం రా అమ్మా. ఏయ్ భూమి, ఏం చేస్తున్నావు? బయట పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. నువ్వు ఎప్పుడు చూసినా ఈ ట్రంక్ పెట్టెను ఓపెన్ చేయడం, ఈ బొమ్మని పట్టుకొని ఏదేదో మాట్లాడడం పిచ్చి పట్టిందా నీకు? వస్తున్నాను మేడం. ఏంటి వచ్చేది? ఈ పెట్టే ఈ బొమ్మ నీ దగ్గర ఉన్నంతకాలం నేను చెప్పిన పని ఏదీ చేయవు. ఇలా కాదు కానీ వద్దు మేడం, మా అమ్మనేం చేయదు మేడం. ఇది నీకు అమ్మా? మేడం అమ్మ పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అందరితో కలిసుండు. ఓ మల్లి బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చితికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి, చితికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి. అమ్మా శివయ్య, ఈ బొమ్మలో నేను మా అమ్మని చూసుకున్నా. ఇప్పుడు నువ్వేమో ఈ బొమ్మను కూడా దూరం చేస్తున్నావు. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే అమ్మ. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ. తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా.
చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో సుడిగాలికి ఉడికిందే దీపం నీ దీపం చమురుండగా ఆరిందే అలసటతో పాపం పాపం వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా అంతం లేని సొంతం పంతం నాకున్నది నువ్వు ఒక్కదానివే అమ్మా. నీకేం కాలేదు, నువ్వు నాతో పాటే ఉన్నావు. మ్వా! తప్పు చేశాను స్వామి. ఈరోజు నా కూతురు భవిష్యత్తు ఇలా అయిపోవడానికి కారణం నేనే. స్నేహానికి మారు పేరైన సంధ్యా వింధ్యాల స్నేహాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. సంధ్య తన పేగు బంధాన్ని తెంచుకుని మరి తన బిడ్డని త్యాగం చేస్తే వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ సందర్భాన్ని కూడా నా అవసరం కోసం వాడుకొని వాళ్ళిద్దరినీ ఇబ్బందుల పాలు చేశాను. ఆ పాపాలే ఇప్పుడు నా బిడ్డకి తగిలినట్టున్నాయి. నా కూతురి జీవితం ఈ రోజు ఇలా అయిపోయింది. దీనికంతటికీ కారణం నేనే స్వామి, నేనే. కారణం నువ్వు కాదు. అవును, ఆ తప్పులన్నిటికీ కారణం నేను. తప్పు నువ్వు చేయలేదు, నేను చేశాను. ఎంతో గొప్ప స్వాములు మీరు. మీరు తప్పు చేయడమేంటి? నన్నింకా గుర్తుపట్టలేదా భాగ్యం? ఏమయ్యా, నువ్వేంటిలా సాధువులా? తప్పు చేశాను, నన్ను క్షమించు. నీకు అన్యాయం చేశాను. ఉన్నన్ని రోజులు తాగి తాగి నాకు మనశ్శాంతి లేకుండా చేసి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. నీకోసం వెతకని చోటంటూ లేదు. నువ్వు ఉన్నావో లేదో కూడా తెలియని స్థితిలో ఉండిపోయాను. కట్టుకున్న భార్య మీద ప్రేమ లేకపోయినా కన్న కూతురు మీద కూడా ప్రేమ లేకపోతే ఎలాగయ్యా? చివరికి ఇన్ని రోజుల తర్వాత నేను నీకు గుర్తొచ్చానా? నీ కూతురు ఇప్పుడు చెప్తే వినే పరిస్థితుల్లో లేదు. తప్పుదోవ పడుతుంది. ఇప్పటికైనా నువ్వొచ్చి చెప్తే అది ఖచ్చితంగా వింటుంది. ఇంటికి రా అయ్యా. నేను సన్యాసం తీసుకున్నా. ఇప్పుడు నేను తనకి ఏమీ చెప్పే పరిస్థితుల్లో లేను. అయితే ఇప్పుడెందుకొచ్చావు? చేసిన తప్పు గుర్తొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? అవును భాగ్యం, నిన్ను పెళ్లి చేసుకొని నీకు న్యాయం చేయలేదు. కూతుర్ని కని దానికి న్యాయం చేయలేదు. సంపాదించిన డబ్బుతో తాగి తాగి నిన్నెంతో క్షోభ పెట్టాను. వీటన్నిటికంటే మించి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. ఒక తల్లికి అన్యాయం చేశాను. ఆ బాధ నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నా మనసులో ఉన్న భారం తగ్గించుకోవడానికి ఆ నిజం చెప్పడానికి వచ్చాను. ఏం నిజం? ఏం చేశావు? దేని గురించి మాట్లాడుతున్నావు? ఓ తల్లి అన్యాయం చేయడం ఏంటి? అవును భాగ్యం, కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు గర్భవతులైన స్నేహితురాళ్ళు ఆటోలో వెళుతుంటే ఆటోకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.
అవును, సంధ్య వింధ్యలకి యాక్సిడెంట్ అయింది. ఆ ఇద్దరి స్నేహితురాళ్లలో ఒక అమ్మాయికి కవల పిల్లలు పుట్టారు. ఒక అమ్మాయికి పాప పుట్టి పురిట్లోనే చనిపోయింది. అవునయ్యా, వింధ్యకి పాప పుట్టి పూరిట్లోనే చనిపోయింది. ఆ తర్వాత సంధ్య తన కవల పిల్లల్లో ఒకరిని వింధ్యకిచ్చింది. పాపం, సంధ్య రెండో పాప కూడా చనిపోయింది. అయినా ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నావు? సంధ్య కూతురు చనిపోలేదు, బ్రతికే ఉంది. నీ పేరేంటి? భూమి. ఇంత చిన్న వయసులో ఎంత భక్తమ్మా నీకు. మీ వాళ్ళు ఎవరూ లేరా? నాకు ఎవరు లేరు పెద్దయినా, నేను అనాథని. అయ్యో, నన్ను క్షమించమ్మా. ఆ శివయ్యని ఏం కోరుకున్నావమ్మా? మా అమ్మ నాన్నని నా దగ్గరికి పంపించు స్వామి అని శివయ్యని అడుగుతున్నాను.